శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశికి ద్వితీయ స్థానంలో శుక్రుడు, తృతీయంలో చూస్తే మన కుజుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. చతుర్థంలో రవి యొక్క ప్రభావము, పంచమంలో శనీశ్వరుడు, షష్ఠ స్థానంలో రాహు, అలాగే మనకు సప్తమంలో బృహస్పతి, వ్యయంలో కేతు కనిపిస్తున్నాడు. సో ఇక్కడ సప్తమంలో ఉన్న బృహస్పతి యొక్క దృష్టి పడింది కాబట్టి ఎన్ని దోషాలున్నా అన్ని అధిగమించి ఒక యోగంలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆర్థిక బలం పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన వ్యాపారం చేసే వాళ్ళకి, ఉద్యోగం కంటే వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. తీసుకుంటున్న నిర్ణయాలు అంటే పార్ట్నర్షిప్ అనుకోండి, ఫ్రీ ప్రాపర్టీ కన్సర్న్ అనుకోండి, ఏదైనా తీసుకుంటున్న నిర్ణయాలకు ఒక బలం పెరుగుతుంది. డెఫినెట్గా అది ఒక గ్రోత్కి తీసుకెళ్తుంది, లైఫ్ టర్నింగ్ పాయింట్ లాగా తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా ఏమైనా ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం తులారాశి వారు ఖచ్చితంగా చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. అలాగే ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తుంటే రాని ఉద్యోగాలు ఇప్పుడు ఖచ్చితంగా మనకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ఒక 20-30% హైక్లో మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అది కూడా ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు. గురువారం మనకు శుభవార్తలు వింటారు. అలాగే శుభకార్యం చేయడానికి సమయం కాకనప్పటికీ శుభమైన వార్తలు వినడం అని మాత్రం జరుగుతుంది. అలాగే వివాహ సంబంధం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. మధ్యవర్తిత్వం వహించి ఏ పనులైతే మొదలు పెడతారో అన్నింటిలో కూడా మనకు పాజిటివ్గా మీకు రిజల్ట్ వచ్చే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా వీళ్ళు ఇక్కడ చూసుకునే స్టీల్, ఐరన్ మీద, కాపర్ మీద, అదేవిధంగా మైన్స్ మీద ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి అయితే వెళ్ళొచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం మంచి అనుకూలంగా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా చేసే ప్రయత్నాలు ఆపకుండా ముందుకు వెళ్ళచ్చు. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకున్న విద్యార్థులు ఇక ముందు ఆరంభించవలసిన ప్రయత్నాలన్నీ మొదలు పెట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ అందరికీ ఉంటాయి కాబట్టి హాలిడేస్ వేగానే చేసే ప్రయత్నాలు, దానికి కావాల్సిన అప్లికేషన్స్ నింపడం, దానికి కావాల్సిన ప్రాసెస్ చేయడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళొద్దాం. అలాగే మనకు ఒక లక్కీ నెంబర్కి వచ్చినప్పుడు నెంబర్ 9 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది 15 రోజులని. అలాగే ఇక్కడ మనకు మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని మంత్రం చేయవలసి వస్తుంది. అందులో ఆరోగ్యం అనేసరికి 6వ స్థానంలో రాహు ఉన్నాడు. ఆ రాహు యొక్క ప్రభావము పాజిటివ్గా ఉంటుంది. ఒక రకంగా చూస్తే ఏంటంటే గ్రోత్ దగ్గర హెల్త్ వైజ్ చూసినప్పుడు రక్త సంబంధమైన సమస్య తీసుకురావడము, ఇండైజెషన్ ప్రాబ్లం తీసుకురావడం ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాహు గాయత్రి మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్తే ఆరోగ్యం చాలా జాగ్రత్త ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా ఏదో ఒక దాన ధర్మాలు చేయడం, మంచి కార్యాలు చేయడం అనేది కేతు ప్రభావంలో చేసే అవకాశం ఉంటుంది. ఏది చేసినా ఈ 15 రోజుల్లో దానికి ఫలితం కూడా మీకు బాగానే ఉంటుంది. ఇక్కడ విక్రమస్థానంలో ఉన్న కుజుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం ఏంటంటే ఆల్మోస్ట్ శుక్రుడు చూస్తే బలహీనంగా ఉన్నాడు. అలాగే శుక్రుడు లగ్నాధిపతి, అది రాష్ట్రాధిపతి, అదే మీకు భాగ్యాధిపతి బుధుడుగా వీక్ ఉన్నాడు. కాబట్టి అన్ని అదృష్టాలు మీ దగ్గరకు వచ్చి ఉన్నట్టు ఉంటాయి. కానీ ఈ 15 రోజుల్లో మాత్రం వెంటనే అది రిజల్ట్ ఓరియంటెడ్గా కనబడదు. కానీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో మీకు అవన్నీ కనబడే అవకాశం ఉంటుంది. సో మీ ప్రయత్నాలు లోపం లేకుండా మనకు అదృష్టం కలిసి రాలేదేమో, మన లైఫ్ ఇంతేమో అని అనుకోవడానికి మానేసి మీరు ఏంటంటే మీరు చేసే ప్రయత్నాలు చేసుకుంటే వెళ్ళండి. రిజల్ట్ నెక్స్ట్ 15 డేస్లో మీకు కనబడే అవకాశం ఉంది. కాబట్టి చేసుకుని వెళ్ళండి. మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ పూర్తిగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. సంకట విమోచన జరుగుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.